వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ తక్కువ టైంలో మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఐకాన్ ఇండియా జస్ట్ 499తో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ని అందిస్తూ ఉంది 6 నెలల కాల పరిమితితో. మీకు క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఇక ఈరోజు మనం 23rd అండ్ 24thకి సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఆప్షన్స్, ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ అలాగే కాన్సెప్ట్స్ వీటినన్నింటిని గురించి కూడా నేర్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మొట్టమొదటిసారిగా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఏ అవార్డ్స్ని అందజేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. అవార్డ్స్ పైన ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎనీ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చాలా డిఫరెంట్గా తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఏ అవార్డ్స్ని అందజేశారు? ఆప్షన్ ఏ ఆపద్ ప్రబంధన్ పురస్కార్, ఆప్షన్ బి పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్, ఆప్షన్ సి పద్మ అవార్డ్స్, ఆప్షన్ డి క్రీడా పురస్కారాలు. ఇందులో ఏ పురస్కారాలను మొట్టమొదటిసారి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి అందజేయడం జరిగింది? ఇక్కడ మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే తెలియాలి, అలాగే అవార్డ్స్ను ఫస్ట్ టైం అందజేశారు కాబట్టి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అవార్డ్స్ అనే కాన్సెప్టే కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే పిఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అనేవి మొట్టమొదటిసారి బ్లాక్ చైన్ మోడ్లో ఇవ్వడం జరిగింది. బ్లాక్ చైన్ అనేది ఏంటి అని అంటే ఏదైతే పిల్లలకు అందజేసేటువంటి అవార్డ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఉన్నాయో ఇవి ఎలక్ట్రిక్ రూపంలో అందజేయడమే బ్లాక్ చైన్ సిస్టమ్. అంటే కంప్యూటర్ మోడ్ ద్వారా డిజైన్ చేసినటువంటి డేటాని, సర్టిఫికేట్స్ని పిల్లలకు అందజేయడం జరిగింది. ఏ పిల్లలకి అని అంటే ఇక్కడ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు తీసుకున్నటువంటి పిల్లలకు అందజేయడం జరిగింది. ఈ 2022కి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా 29 మంది పిల్లలకి ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలని అందజేయడం జరిగింది. పిల్లలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, అలాగే బ్లాక్ చైన్ మోడ్లో ఈ అవార్డ్స్ని అందజేయడం జరిగింది. ఇక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకి సంబంధించినటువంటి ఈ గ్రహీతలకి, అవార్డు గ్రహీతలకి 2022 మరియు 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి డిజిటల్ సర్టిఫికేట్స్ని అందించారు. దీన్నే మనం ఏమన్నాం? ఎలక్ట్రానిక్ రూపంలో అందించడం జరిగింది అన్నాం. వాటినే డిజిటల్ సర్టిఫికేట్స్ అని కూడా అని అంటున్నాం. ఓకేనా? ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ అవార్డ్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, అలాగే స్కాలస్టిక్స్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, బ్రేవరీ అనేటువంటి 6 విభాగాలలో పిల్లలకి ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉన్నారు. ఇక అసాధారణ విజయాలు సాధించినటువంటి పిల్లలందరినీ కూడా దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసి ఈ అవార్డ్స్ని అందజేస్తున్నారు. ఈ అవార్డులో ఎంపికైనటువంటి అవార్డు గ్రహీతలకి పథకం, అలాగే నగదు బహుమతి ₹1,00,000 సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఈ ఏడాది బాల పురస్కారాలకి, రాష్ట్రీయ బాల పురస్కారాలకి సంబంధించి 29 మంది పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది మనం వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఇక తెలంగాణ నుంచి విరాట్ చంద్ర అనేటువంటి అబ్బాయికి కూడా అవార్డుని, బాల పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఈయన కిలిమంజారో అనేటువంటి పర్వతాన్ని అధిరోహించినందుకు గాను, ఆ ధైర్యానికి గాను విరాట్ చంద్రకి కూడా అవార్డు అనేది అందజేయడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్, హోలోగ్రామ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ 1 డైమెన్షన్, ఆప్షన్ బి 2 డైమెన్షన్, ఆప్షన్ సి 3 డైమెన్షన్, ఆప్షన్ డి 5 కావు. హోలోగ్రామ్ అంటే ఏమిటి? ఈ హోలోగ్రామ్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎవరైతే నేతాజీ చంద్రబోస్ జయంతి సందర్భంగా 125వ జయంతి సందర్భంగా ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర నేతాజీకి సంబంధించినటువంటి హోలోగ్రామ్కి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
అలా ఈ హోలోగ్రామ్ విగ్రహం అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు హోలోగ్రామ్ అంటే ఏమిటి అనేది మనం ఇక్కడ క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ 1 డైమెన్షన్, ఆప్షన్ బి 2 డైమెన్షన్స్, ఆప్షన్ సి 3 డైమెన్షన్స్, ఆప్షన్ డి పైవేవి కావు అని అంటున్నాం. దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే 3 డైమెన్షన్స్ అండి. హోలోగ్రామ్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనిని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర అని అంటున్నాం. ఇక్కడ చూడండి, పరాక్రమ్ దివాస్ని పురస్కరించుకుని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. హోలోగ్రామ్ విగ్రహం 28 అడుగుల ఎత్తు మరియు 6 అడుగుల వెడల్పుతో ఉంది. ఇక దేశ స్వతంత్ర పోరాటంలో నేతాజీ చేసినటువంటి అపారమైన కృషికి నివాళులర్పిస్తూ 125వ జయంతి సందర్భంగా ఈ విగ్రహంని ఏర్పాటు చేశారు. ఏ విగ్రహం అని అంటున్నారు? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హోలోగ్రామ్ విగ్రహం గురించి. అసలు హోలోగ్రామ్ విగ్రహం అని అంటే ఏమిటి అని అంటే ఇది 3 డైమెన్షన్స్ విగ్రహం. రేడియం ద్వారా బాగా రిఫ్లెక్ట్ అవుతూ కనబడుతూ ఉంటుంది 3 డైమెన్షన్స్లో. ఓకేనా? అసలు హోలోగ్రామ్ని ఎప్పుడు కనుగొన్నారు ఈ ప్రపంచంలో అని అంటే 1947లో కనుగొనడం జరిగింది. ఇది తర్వాత 1960లో ఎప్పుడైతే రేడియం కనుక్కున్నారో ఆ తర్వాత బాగా వెలుగులోకి రావడం జరిగింది, బాగా పాపులారిటీని తెచ్చుకోవడం జరిగింది హోలోగ్రామ్ అనేది. ఇప్పుడు ఈ హోలోగ్రామ్ విగ్రహం నేతాజీకి సంబంధించి నేతాజీ విగ్రహాన్ని హోలోగ్రామ్లో ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ మనకి హోలోగ్రామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేతాజీ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇప్పుడు అందరూ చెప్తారు, బట్ హోలోగ్రామ్ ఏంటి అని అంటే కొందరే చెప్తారు, ఆ కొందరిలో మీరు ఉండాలి. ఓకేనా? సో అలా ఈ 3 డైమెన్షన్ అనేది హోలోగ్రామ్కి సంబంధించింది. ఈ విగ్రహాన్ని నేతాజీకి సంబంధించి ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ విగ్రహంని ఆవిష్కరించడం జరిగింది. ఓకే, సో ఇలా ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోండి. తర్వాత ఈ హోలోగ్రామ్ విగ్రహం ప్లేస్లోనే రాతి విగ్రహాన్ని తీసుకురావాలి అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. రాతి విగ్రహం వచ్చినప్పుడు మళ్ళీ మనకు అది కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అవుతుంది, అప్పుడు చెప్పుకుందాం. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశపు మొట్టమొదటి జిల్లా సుపరిపాలన సూచికను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి కిషన్ రెడ్డి, ఆప్షన్ సి జితేందర్ సింగ్, ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. సో ఎవరు జిల్లా సుపరిపాలన సూచికని విడుదల చేయడం జరిగింది అని అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చి అమిత్ షా గారు విడుదల చేయడం జరిగింది. కేంద్ర హోం మరియు సహకార మంత్రిత్వ శాఖ ఉన్నటువంటి అమిత్ షా గారు జమ్మూ మరియు కాశ్మీర్లో 20 జిల్లాలకి సంబంధించినటువంటి భారతదేశపు మొట్టమొదటి జిల్లా సుపరిపాలన సూచికను విడుదల చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీన్ని ఏమంటున్నాం? డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అని అంటున్నాం. ఇందులో మొత్తం 20 జిల్లాలకి సంబంధించి 58 సూచికలను 116 పాయింట్లతో డిజైన్ చేయడం జరిగింది. 58 సూచికలను, అందులో ఈ 58 సూచికలలో కూడా ఇండెక్స్కి సంబంధించి 5 జిల్లాలు టాప్ ప్లేస్లో నిలిచాయి. ఒక జిల్లా వచ్చి ఫస్ట్ జిల్లా వచ్చి జమ్మూ, తర్వాత దోడా, తర్వాత సాంబా, తర్వాత పుల్వామా, తర్వాత శ్రీనగర్. సో ఇలా 5 జిల్లాలు అనేవి ఈ 20 జిల్లాలలో టాప్లో నిలవడం జరిగింది. ఈ గుడ్ గవర్నెన్స్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి జిల్లాల గుడ్ గవర్నెన్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇండెక్స్ ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఫస్ట్ సారి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి జిల్లాలో చేసినటువంటి ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో 5 జిల్లాలు నిలిచాయి. ఫస్ట్ జిల్లా వచ్చి జమ్మూ, తర్వాత దోడా, తర్వాత సాంబా, పుల్వామా, శ్రీనగర్. ఇవి టాప్ 5లో ఉన్నాయి. సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాతీయ బాలిక దినోత్సవాన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? నేషనల్ గర్ల్స్ డేని మొట్టమొదటిసారి ఎప్పుడు నిర్వహించారు? సో ఇది కరెంట్ అఫైర్స్ కమ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. నేషనల్ డేస్ అనేవి, ఇంటర్నేషనల్ డేస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ 2006, ఆప్షన్ బి 2007, ఆప్షన్ సి 2008, ఆప్షన్ డి 2009. ఎప్పుడు దీన్ని మొట్టమొదటిసారి నిర్వహించడం జరిగింది నేషనల్ గర్ల్స్ డేని అని అంటే? సో ఫస్ట్ టైం 2008లో నిర్వహించడం జరిగింది. సో ఎవరు నిర్వహించారు అని అంటే మహిళా శిశు మంత్రిత్వ శాఖ 2008లో నిర్వహించడం జరిగింది. ఇక దేశంలోని బాలికలకు మద్దతు మరియు అవకాశాలను అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక బాలికల హక్కుల గురించి అవగాహన కల్పించడం మరియు బాలికల విద్య యొక్క
ప్రాముఖ్యతను, వారికి అవసరమైనటువంటి ఆరోగ్యం, పోషకాహారం ఇలాంటి వాటినన్నింటినీ గురించి కూడా అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. అలాగే సమాజంలో బాలికలకి సంబంధించి జీవనాన్ని మెరుగుపరచడానికి, అలాగే బాలికల స్థానాన్ని ప్రోత్సహించడం కోసం దీనిని లక్ష్యంగా చేసుకొని జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2008లో మొదటిసారి నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా అంటే జనవరి 24న కూడా ఈ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొదటిసారి ఎవరు నిర్వహించారు అని అంటే మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ప్రపంచంలోనే ఏ పంటను అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా భారత్ ఘనత సాధించింది? ఆప్షన్ ఏ టమాటా, ఆప్షన్ బి దోసకాయ, ఆప్షన్ సి నారింజ, ఆప్షన్ డి అరటి. సో ఇందులో ప్రపంచంలోనే టాప్ అంటే రికార్డ్ని సొంతం చేసుకుంది భారత్. ఏ పంటను ఎగుమతి చేయడం ద్వారా అని అంటే ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్, కుకుంబర్, దోసకాయ. సి భారతదేశంలో ఏప్రిల్ అక్టోబర్ 2021 నుంచి $114 మిలియన్ ఎగుమతులను భారత్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2020-21లో ఎగుమతులు $200 మిలియన్ అధిగమించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఎక్కువ సంపద భారత్కి దోసకాయ కుకుంబర్ ఎగుమతుల వలన లభించడం జరిగింది. ఓకే, ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగుమతులకి, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆయేషా మాలిక్ ఏ దేశానికి చెందిన సుప్రీం కోర్టుకు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా నియమించబడ్డారు? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. సో ఏ దేశానికి ఈ ఆయేషా అనేటువంటి ఆవిడ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు అని అంటే రైట్ ఆన్సర్ వచ్చి పాకిస్తాన్. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి పక్క దేశాలలో ఉన్నటువంటి నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పాకిస్తాన్కి చెందిన మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయేషా మాలిక్ నియమితులయ్యారు. 2012 నుంచి ఈమె లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఇక ఆయేషా మాలిక్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదం తెలిపారు. ఈమె జూన్ 2031 వరకు పదవిలో కొనసాగుతూ ఆ తర్వాత పదవి విరమణ పొందుతారు. ఎప్పటి వరకు? 2031 వరకు. ఇప్పుడు 2022లో ఉన్నాము. ఆయేషా మాలిక్ పేరుని మీరు పాకిస్తాన్ నుంచి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడగాలనుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి నాలెడ్జ్ టెస్ట్ చేయాలనుకుంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెంటే అవుద్ది. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పులుల సంరక్షణపై ఆసియా మంత్రుల సదస్సును ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి మలేషియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి చైనా. సో ఇందులో మలేషియా అనేటువంటి దేశం ఈ ఆసియా పులుల సంరక్షణకి సంబంధించినటువంటి సమావేశాన్ని నిర్వహించింది ఆసియా మంత్రులతో. సో ఇక్కడ చూడండి, మలేషియా ప్రభుత్వం మరియు గ్లోబల్ టైగర్ ఫోరం అనేది సంయుక్తంగా పులుల సంరక్షణపై 4వ ఆసియా మంత్రుల సదస్సును నిర్వహించాయి. భారత కేంద్ర పర్యావరణ, పర్యాటక, అటవీ అలాగే వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ పులుల సంరక్షణ సదస్సులో పాల్గొన్నారు. అలాగే ఇక ఈ గ్లోబల్ టైగర్ సమ్మిట్ అనేది కూడా జరగనుంది. ఎక్కడ జరగనుంది అని అంటే రష్యాలో. యాక్చువల్గా భారతదేశంలో 18 రాష్ట్రాలలో 53 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఎన్ని? 53 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఓకేనా? సో ఈ పులుల సంరక్షణ కేంద్రాలకి సంబంధించి 2012లో ఏం జరిగిందంటే ఒక సమావేశం జరిగింది. ప్రపంచంలో మొత్తం 13 దేశాలకి సంబంధించి ఈ 2014లో జరిగినటువంటి టైగర్ సమావేశంలో పాల్గొంటే ఏమనుకున్నారు అని అంటే పులుల సంఖ్య చాలా తక్కువగా ఉంది, 2022 కల్లా రెట్టింపు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం గత 4 ఏళ్ల నుంచి ఆసియా పులులకి సంబంధించినటువంటి సదస్సుని కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ రష్యాలో ఈసారి గ్లోబల్ టైగర్ సమ్మిట్ అనేది కూడా జరగబోతా ఉంది. ఇప్పటికే భారతదేశంలో 18 రాష్ట్రాలలో 53 టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్గానే గుర్తుంచుకోండి. ఇటీవల టైగర్స్కి సంబంధించిన ఆసియా సదస్సు ఏ దేశం నిర్వహించింది అని అంటే మలేషియా అని గుర్తుంచుకోవాలి. ఇక ఈ పులులకి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ లెవెల్లో అడిగినప్పుడు ఇందులోని పాయింట్స్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడగడానికి మనకు ఎక్కువగా అవకాశం ఉంది. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కోయిలా దర్పణ్ పోర్టల్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఉక్కు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి బొగ్గు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ.
సి ఈ కోయిలా దర్పణ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అనంటే బొగ్గు రంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పనితీరు సూచికల కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ కోయిలా దర్పణ్ అనేటువంటి పోర్టల్ని ప్రారంభించింది. ఈ పోర్టల్ ఏం చేస్తుంది అని అంటే ఏదైతే బొగ్గు లిగ్నైట్ ఉత్పత్తి థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు నిల్వ స్థితి, అలాగే మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులలో ఎలా ఉన్నాయి, బ్లాక్లకి సంబంధించినటువంటి బొగ్గు బ్లాక్లకి సంబంధించినటువంటి కేటాయింపులు ఎలా ఉన్నాయి, ప్రధాన బొగ్గు గనుల పర్యవేక్షణ ఎలా కొనసాగుతుంది, బొగ్గు ధరతో సహా ఇలా 9 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని ఈ పోర్టల్ అనేది కలిగి ఉంది. ఇటీవల బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకొచ్చినటువంటి పోర్టల్ ఏంటి అని అంటే మనం ఈ కోయిలా దర్పణ్ అని గుర్తుంచుకోవాలి. కోయిలా దర్పణ్ ఎవరు ప్రారంభించారు అని అంటే బొగ్గు మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించింది. ఇందులో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 9 ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ క్వశ్చన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇలా ప్రారంభమయ్యేటివి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హోలోకాస్ట్ తిరస్కరణను ఖండిస్తూ ఏ దేశం స్పాన్సర్ చేసిన తీర్మానాన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటిది కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాము అని అంటే హోలోకాస్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ తిరస్కరణకి సంబంధించినటువంటి ఈ తీర్మానాన్ని ఖండిస్తూ ఒక దేశం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని యునైటెడ్ నేషన్ అనేది ఆమోదించింది. అది ఏ దేశం అని ఇక్కడ అడుగుతున్నాం. ఆప్షన్ ఏ యూకే, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఇజ్రాయెల్, ఆప్షన్ డి భారతదేశం. సో ఇది ఇజ్రాయెల్ దేశం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదైతే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకాభిప్రాయం ద్వారా హోలోకాస్ట్ తిరస్కరణను మరియు వక్రీకరణను ఖండించే తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అని అంటున్నాం. అసలు హోలోకాస్ట్ అంటే ఏంటి అని అంటే ఇది జాతీయ అహంకారానికి సంబంధించినటువంటిది, మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటిది, అలాగే పక్షపాతం, మారణ హోమం ఇలాంటివి సృష్టించేటువంటిది. గతంలో ఏం జరిగింది అని అంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సుమారు 6 మిలియన్ల మందిని యూదులని ఊచకొతగొయ్యడం జరిగింది. సో ఇదంతా కూడా ఎలా జరిగింది అని అంటే హోలోకాస్ట్కి సంబంధించి జరిగింది. సో దీన్ని సంబంధించి ఇప్పుడు ఏంటి అని అంటే దీని తిరస్కరణకి సంబంధించి, రద్దుకి సంబంధించి యునైటెడ్ నేషన్ అనేది ఇజ్రాయెల్ అనేది యునైటెడ్ నేషన్ సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెడితే దాన్ని ఆమోదం తెలపడం జరిగింది. ఇక దీనిపైన వీరు పూర్తిగా కూడా ప్రచారం అనేది చేస్తారు ఇలాంటి తిరస్కరణలకి గురి కాకుండా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూరోపియన్ నగరాల తరహాలో స్ట్రీట్ స్కైపింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ రోడ్స్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి గోవా. సో రైట్ ఆన్సర్ వచ్చి ఢిల్లీ. ఇది కేంద్రపాలిత ప్రాంతం, అలాగే దేశ రాజధాని. ఈ ఢిల్లీ ప్రభుత్వం యూరోపియన్ నగరాల తరహాలో స్ట్రీట్ స్కైపింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ రోడ్స్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. సైక్లింగ్, పాదచారులకి సంబంధించినటువంటి ఫెడస్ట్రేషన్ అని అంటారు, ఎవరైతే మనం రోడ్ల పక్కన ఉన్నటువంటి వాటిపైన నడుస్తూ వెళ్తుంటాం కదా, సో దానికి సంబంధించి, అలాగే బైక్లకి సంబంధించి ఉపయోగకరంగా ఉండేలా ప్రత్యేకమైనటువంటి వాటిని డిజైన్ చేస్తూ ఉన్నారు. సో రోడ్ల విస్తరణకి సంబంధించి, బ్యూటిఫికేషన్కి సంబంధించి ఇది యూరోపియన్లో ఉన్నటువంటి, యూరప్ కంట్రీస్లలో ఉన్నటువంటి దాని తరహాలో తీసుకుంటున్నారు, ఆ మోడల్స్ని తీసుకున్నారు. ఇటీవల ఎక్కడ తీసుకోవడం జరిగింది, ఏ నగరం అని అంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కారం 2022. సో ఆ స్టేట్మెంట్ 1 గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంపిక చేయబడింది దీనికి. స్టేట్మెంట్ 2 వినోద్ శర్మ వ్యక్తిగత విభాగంలో ఎంపికయ్యారు. స్టేట్మెంట్ 3 ఒక సంస్థ విషయంలో అవార్డు అనేది 51 లక్షల నగదుతో పాటు సర్టిఫికేషన్ అందజేస్తారు. అదే ఒక వ్యక్తి విషయంలోనైతే 5 లక్షల రూపాయలు ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. పై స్టేట్మెంట్లో సరైనవి ఏవి? ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 and 3, ఆప్షన్ డి 1 మరియు 3. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1, 2, 3 మూడు కూడా రైటే. గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిందే GIDM. సో అలాగే సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించిన వైస్ చైర్మన్ వినోద్ శర్మ. ఈ ఇద్దరు కూడా అవార్డ్స్కి ఎంపిక కావడం జరిగింది. ఒకరేమో సంస్థ విభాగంలో ఎంపికయ్యారు, వినోద్ శర్మ గారేమో వ్యక్తుల విషయంలో సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇలా సెలెక్ట్ అయినటువంటి ఈ ఇద్దరు స్టేట్మెంట్ 1 మనకు స్టేట్మెంట్ 2లో కనపడతారు. స్టేట్మెంట్ 3 ఏమన్నారు? సంస్థలకు ఇచ్చేటువంటి నగదు ప్రైజ్ ఎంత అవుతుందో అది 51 లక్షలు, రైట్, సర్టిఫికేట్ ఇస్తారు.
ఇక వ్యక్తులకి 5 లక్షలు ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. సో స్టేట్మెంట్స్ 3 కూడా రైటే. సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. ఈసారి 2019, 2020, 2021, 2022కి సంబంధించినటువంటి వారందరికీ కూడా అవార్డ్స్ని అందజేయడం జరుగుతూ ఉంది. సో ఈ అవార్డ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు అని అంటే 2021 జూన్లోనే ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అప్లై చేసుకుంటే ఈసారి ఇండివిజువల్గా వినోద్ శర్మకి, అలాగే సంస్థల పరంగా గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి ఈ అవార్డ్స్ని అందజేయడం జరిగింది 2022కే సంబంధించి. ఓకే, సో ఇలా ఆపద్ ప్రబంధన్ పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక దీని ప్రకారం ఈ అవార్డు క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తా ఉన్నారు నేతాజీ జయంతిని పురస్కరించుకొని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశపు మొట్టమొదటి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా ఏ గ్రామం అవతరించింది? ఆప్షన్ ఏ తెలంగాణలోని గంగదేవరపల్లి, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్లోని లంబసింగి, ఆప్షన్ సి కొచ్చిన్లోని కుంభలంగి, ఆప్షన్ డి ఒడిశాలోని బెజ్పాడ. సో ఏది సెలెక్ట్ అయ్యింది అని అంటే కొచ్చిన్లోని కుంభలంగి అనేటువంటి గ్రామం సెలెక్ట్ అయ్యింది. ఇక ఈ గ్రామానికి సంబంధించి తింగల్ స్కీమ్ ద్వారా ఎర్నాకుళం పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇది అమలు చేయబడుతుంది. అవల్ ఖై అనే చొరవతో ఏం చేస్తున్నారు అని అంటే 18 ఏళ్ళు పైబడినటువంటి మహిళలకి శానిటరీ నాప్కిన్స్కి సంబంధించినటువంటి పంపిణీ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ ఏ దేశంలో ఇటీవల అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి ఇండియా. సో ఇది ఇప్పుడు ఆస్ట్రేలియాలో అమల్లోకి రావడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి దేశంలో ఏం చేశారు అని అంటే ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ అనేది నిన్ననే అమల్లోకి రావడం జరిగింది జనవరి 23న. ఈ చట్టం ప్రకారం ఏంటి అని అంటే ఎవరైతే సైబర్ చట్టాల కంటే ఇది మరింత వివరణాత్మకంగా ఉంది. ఇంతకుముందు సైబర్కి సంబంధించి ఎవరిదైనా కంటెంట్ అనేది బెదిరింపులకు లోనవుతుంది అన్నప్పుడు దాని మీద 48 గంటల యాక్షన్ తీసుకునేవారు. ఇప్పుడు దాన్ని 24 గంటల లోపే యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. సింపుల్గా ఈ యాక్ట్ ద్వారా ఏమవుతుందని అంటే ఆన్లైన్కి సంబంధించినటువంటి భద్రతను ప్రత్యేకంగా కల్పిస్తుంది ఆస్ట్రేలియన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం. సో ఇటీవల ఆన్లైన్ సేఫ్టీకి సంబంధించిన యాక్ట్ ఎక్కడ వచ్చింది అని అంటే ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోవాలి. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫారసు చేసింది? మనకి ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసులు ఎలా అయితే ఉన్నాయో అలానే ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక కమిటీ సిఫారసు చేసింది. ఆ కమిటీ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ, ఆప్షన్ బి జస్టిస్ బిప్లవ్ కుమార్ శర్మ కమిటీ, ఆప్షన్ డి ఆప్షన్ సి డాక్టర్ బిబెక్ దేబ్రాయ్ కమిటీ, ఆప్షన్ డి జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ. ఏ కమిటీ సిఫారసు చేసింది ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ని తీసుకురావాలి అని అంటే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ అనేది చెప్పింది. ఎప్పుడు చెప్పింది అని అంటే 2014లోనే చెప్పింది. ఈ కమిటీని కూడా 2014లోనే ఏర్పాటు చేశారు. సార్ మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం దీన్ని అని అంటే ప్రపంచంలో మొత్తం కూడా వాతావరణానికి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన పెద్ద పెద్ద సమిట్స్ జరుగుతూ ఉన్నాయి ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సినటువంటి బాధ్యతకి సంబంధించి. ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ చేసింది, అసలు ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ని తీసుకొస్తారా లేదా అని. సో అప్పుడు ఈ కమిటీ చెప్పినటువంటి సూచనల మేరకు ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఈ సర్వీస్ గురించి మాట్లాడింది కాబట్టి మనం ఈ కమిటీని ఇక్కడ క్వశ్చన్లో తీసుకోవడం జరిగింది. సో ఇలా ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏం చెప్పింది అని అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖకి ఈ ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ని తీసుకురండి అని చెప్పేసి చెప్పింది. ఈ సర్వీస్ ఉంటే ఈ సర్వీస్ ద్వారా ప్రత్యేకమైనటువంటి పర్మిషన్స్ ఇవ్వడం ద్వారా పర్యావరణాన్ని మరింత కాపాడొచ్చు అనేది ఉద్దేశం. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లివింగ్ రూట్ బ్రిడ్జ్లు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఏ రాష్ట్రం లివింగ్ రూట్ బ్రిడ్జ్కి పేరుగాంచింది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రంలో లివింగ్ రూట్ బ్రిడ్జ్లు అంటున్నాం? అసలు మనకు లివింగ్ రూట్ బ్రిడ్జ్లు అంటే తెలియాలి. ఏం లేదండి, ఎక్కడెక్కడైతే చిన్న చిన్న నదులు కాలువలు ఇవి పారుతుంటాయో అక్కడ సహజంగా పెరిగినటువంటి చెట్లను బేస్ చేసుకొని ఆ చెట్ల అల్లికతో బ్రిడ్జిల్ని ఏర్పాటు చేయడమే లివింగ్ రూట్ బ్రిడ్జ్లు. ఇవి ఈశాన్య రాష్ట్రంలో కనబడతాయి. ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి అని అడుగుతున్నాం. ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మేఘాలయలో ఉన్నాయి. ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్కి సంబంధించి చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్, చిన్న చిన్న ప్రవాహాల మీద వీటిని నిర్మించడం జరుగుతూ ఉంది. మేఘాలయలో స్థానికంగా ఉండేటువంటి జైంతియా, కాశీకి సంబంధించినటువంటి ప్రజలు వీటిని ఎక్కడికక్కడ సహజంగా నిర్మిస్తూ ఉంటారు. సో ఇలా ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి హెరిటేజ్ను ఇచ్చేందుకు కూడా కొన్ని చర్యలు అనేవి తీసుకోబడడం జరుగుతూ ఉంది. ఇలా మీరు 23rd, 24th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవ్వండి.
సో ఈ క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.